మనిషి ముందు పుట్టిందా రీల్స్ ముందు పుట్టినాయి అంటే రీల్సే ముందు పుట్టినాయి అన్నట్టే తయారైన రోజులా కొందరు సోషల్ మీడియా వారియర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేటందుకు లైక్లతోటి హైలైట్ అనిపించుకునేటందుకు చెత్త కంటెంట్ తోటి సెల్ ఫోన్లకు వైరస్ అంటిస్తున్నారు. అందరు వారియర్ల లెక్కనే గీల్ కూడా ఉపాయం చేసిండ్రు. వాళ్ళ ఐడియా ఎంత చెత్తగా ఉన్నదో చూస్తే డిస్లైక్లు రిపోర్ట్లతోటి సన్మానం చేస్తారు పక్కా. ఎన్కటి సినిమాల బాబు మోహన్ అన్న సీన్ లెక్కనే ఉంది కదా. పాపం గీ కాక ఎంత గోసపడ్డాడో సంచిలా. గంప కింద కోన్ని కమ్మినట్టే సంచిలో కుక్కి పార్సల్ కట్టిండ్రు కదా ఎవలో. పాపం కాకకు ఊపిరాడిందో లేదో. మరిగా అసలు ముచ్చటేందంటే ఎంకిపెళ్లి సుబ్బిసావుకొచ్చినట్టు గీ కాకొల్ల ఇంటోళ్లకు పట్టిన రీల్స్ పిచ్చి కాక పానాల మీదికి తెచ్చింది. బెంగళూరు దిక్కు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లుంటారట గీలు. సోషల్ మీడియాల లచ్చల లైకులు కోట్ల వ్యూస్ తెప్పించే ఆలోచన వీళ్ళ మీద అట్లకు తట్టిందట. ఇక ఎంబటే ఐడియాను అమలు చేసిండ్రు. పెద్ద వర్కు సంచి తెచ్చి కాకను కుక్కిండ్రు. తీసుకుపోయి పార్సల్ దుకాన్లో అప్పచెప్పిండ్రు. మరి సంచికి ఛిద్రం చేసుడు మర్చిండ్రో ఎట్లనో. కొద్దిసేపటికి కాక కకావికలమై ఊపిరాడక అటు ఇటు మెస్లిండు. ఇక ఈ పార్సల్ ఏదో పెద్ద జీవే ఉందని ఇంటోళ్లను గట్టిగా గెదిరిస్తే అసలు ముచ్చట బయట పెట్టిండ్రు. సంచిలో దాచిన కాకను బయటికి ప్రవేశపెట్టిండ్రు. మరి కాకకు సంచి లోపట ఎట్లనిపించిందో మనసులో ఏమనిపించిందో తెలియదు గాని బయటికి దియంగాల్నే అగ్గిపుల్ల ముట్టించి సంపుతావా అన్నట్టే బిడ్డతోటి సైగలు చేసిండు. గట్లేం లేదు డాడీ అన్నట్టే బుజ్జి తలకాయ ఊపింది గాని తానోటి తలిస్తే దైవమోటి చేసినట్టు ఈ లోటు అనుకుంటే పార్సల్ దుగ్న పొలి ఇంకొకటి చేసిండ్రు. పండుగ పూట ఊర్లకు పోయేటందుకు సీట్లు దొరకకుంటే పార్సల్ వంపొచ్చని చూపిద్దామనుకున్నారట గాని ఈల ప్లాన్ ఫ్లాప్ అయింది. పార్సల్ కంపెనీలే వీడియో తీసి గిట్ల కూడా ఉన్నారు జనాలని ఇంటర్నెట్ లో ఇడ్చి ఫ్యామిలీ అంతటిని వైరల్ చేసిండ్రు. పోలీసులకు చెప్పి సంచిలో ఏమేం పార్సల్ వంపొచ్చునో ఇంటోళ్లకు తెలిసేటట్టు చేసిండ్రు.